ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మోదీ రేపు సంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 9,000 కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడ నిర్మించిన ఐఐటి, నేషనల్ హైవేలు, గ్యాస్ పైప్లైన్ వంటి వాటిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. సంగారెడ్డికి వెళ్లే ముందు ప్రధాని మోదీ రేపు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు మోదీ. అక్కడి నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ కు వెళ్లి అక్కడ 400 కోట్లతో నిర్మించిన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రారంభించనున్నారు. మళ్లీ అక్కడి నుంచి 10 గంటల 45 నిమిషాలకు సంగారెడ్డికి చేరుకోనున్నారు. ప్రధాని మోదీ ఇవాళ రాజ్భవన్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా సిటీలో పోలీసులు నిఘా పెంచారు. రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. అలాగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. రేపు ఉదయం ఆలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఇవాళ రాత్రి నుంచే బేగంపేట్ ఎయిర్పోర్ట్ జంక్షన్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్, యశోదా హాస్పిటల్ మార్గంలో దారి మళ్లించారు. రేపు ఉదయం 10 గంటల వరకు ఈ ట్రాఫిక్ డైవర్షన్ అమల్లో ఉండనుంది. డైవర్షన్తో పాటు ప్రధాని వెళ్లే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో పటాన్చెరు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రతతో 2,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు. అలాగే రేపటి మోదీ మీటింగ్కు వచ్చే ప్రజలకు, వాహనదారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. సభాస్థలికి 5 కిలోమీటర్ల పరిధిలో యాంటీ డ్రోన్స్ నిబంధన ఉంటుందన్నారు. స్కూల్ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా పార్కింగ్ రూట్ మ్యాప్ ఏర్పాటు చేశామన్నారు ఎస్పీ రూపేష్. సంగారెడ్డి జిల్లాకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విజిట్ ఉంది. పటాన్చెరులో ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి పటాన్చెరులో మీకు తెలుసు ఇది సిటీ, ఆల్మోస్ట్ సిటీ కాబట్టి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో దాంతో కొన్ని ప్రజల సౌకర్యార్థం కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అప్రోచ్ రోడ్స్లో నుండి వీటి నుండి ఔటర్ రింగ్ రోడ్కు రాకుండా వాళ్ళంతా ఎగ్జిట్ నెంబర్ 3 కానీ ఆ ఓఆర్ఆర్లో టోల్గేట్ 3, ఆ టోల్గేట్ 5 యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే 3 and 4 రేపు చాలా రష్గా ఉంటుంది. అన్నెసరీగా మన స్కూల్ వెళ్ళే వాళ్ళంటే పర్మిట్ చేస్తాం. ఎస్పెషల్లీ ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు, వివిధ కార్మికులందరూ వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడకుండా వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ నెంబర్ 3 and 4 అవాయిడ్ చేసేసి మిగతా ప్లేసెస్ నుండి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాం.